హాయ్ హలో నమస్తే నేను యాంకర్ మోనిక ఈరోజు ఒక పిఎస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదే కోటబొమ్మాలి పిఎస్. యాక్చువల్లీ ఈ పిఎస్లో చాలా జరుగుతున్నాయి. కొంతమందికి ఏం జరిగిందో కూడా తెలుసు. బట్ ఇలా కాకుండా నేనైతే సినిమా థియేటర్కి వెళ్ళకుండా ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత వెళ్దామని ఫిక్స్ అయ్యానండి. ఈరోజు నేను పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చాను. సో ఎవరో కాదు, శ్రీకాంత్ గారు. సో శ్రీకాంత్ గారు చెప్పండి, బేసికల్గా ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా మీరున్నారు, ప్రస్తుతం డ్యూటీ దిగిపోయారని మాకు అర్థమైంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుందో కాసేపు మాట్లాడదాం సార్. డ్యూటీ దిగిపోయారా? ఓకే. సో రివ్యూ మీరు చూసి చేస్తుంటే ఇంకా బాగా అడిగేవాళ్ళు. ఖచ్చితంగా నేనైతే సీరియస్లీ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే రివ్యూ విన్న తర్వాత ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ మాత్రం మీ మాటల త్రూ విని ఇంకా ఎక్సైటింగ్ గా వెళ్దామని అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, బేసికల్ గా ఈ మూవీ మొత్తం ఆల్రెడీ థియేటర్స్ లో గోలగానే ఉంది. ఇప్పటికీ చాలా మంది ఇంట్రెస్టెడ్ గా వెళ్తున్నారు కదా, ఏంటి మీ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫీలింగ్ డెఫినెట్ గా. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అంటే మధ్యలో క్యారెక్టర్లు వదిలేసిండి, బట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం కోటబొమ్మాలి సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాకు మంచి పేరు రావడం, అలాగే సినిమా బాగా ఆడడం, క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ రావడం, చూసిన వాళ్ళందరూ కూడా ఈ చాలా రోజులైంది ఫోన్లు వాళ్ళందరూ వాళ్ళు చేసి సినిమా బాగుంది, మీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా అని చెప్పడం చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ టైంలో కరెక్ట్గా నాకు ఏ టైప్ ఆఫ్ ఫిలిం పడాలో ఆ టైప్ ఆఫ్ ఫిలిం పడింది కోటబొమ్మాలి సినిమా. దాని అందరికీ కారణం మెయిన్ వాసు గారు, బన్నీ వాసు. వాళ్ళు ఏ టైంలో శ్రీకాంత్ అయితే బాగుంటుంది అని అనుకున్నారో, నేను మలయాళం నాయట్ మూవీ దాన్ని చాలా చేంజెస్ చేసి ఇక్కడ చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ చేయాలి అంటే కనుక గట్స్ కావాలి, ప్లస్ ఇంకోటి అంటే సినిమా చేయాలన్నా గట్స్ కావాలి. ఎందుకు అలా? అది మలయాళంలో కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే చాలా కత్తిమీద సమలాగా ఉంటాయి. వాళ్ళ చిన్న చిన్న మైన్యూట్స్ ఒక చిన్న పాయింట్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా. అటువంటిది ఇక్కడ ఈ తెలుగులో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించారు. ఫస్ట్ ఆలోచించి మన తెలుగుకి తగ్గట్టుగా చాలా చేంజెస్ చేశారు. ఒక ఎంటర్టైన్మెంట్ కొంచెం ఫేస్ పెంచి, కొంచెం కమర్షియాలిటీని పెంచి చేయడం జరిగింది. అలాగే పర్ఫార్మెన్స్ జోజ్ జార్జ్ అక్కడ చేశాడు అనమాట. అతను బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, చాలా లావుగా ఉంటాడు ఆయన. అటువంటి క్యారెక్టర్ మనకు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటే నా కాన్ఫిడెంట్ ఏంటంటే చేయగలం. ఎందుకంటే క్యారెక్టర్లో ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. నీకు ఐజ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సీన్లో ఐస్లోనే ఎక్కువ ఉంటుంది ఎక్స్ప్రెషన్. ఫిలిం మొత్తం క్యారీ చేయాలి కొన్ని మూవీస్ కి, ఎస్పెషల్లీ ఈ సినిమా అయితే ఎగ్జాక్ట్లీ అలాంటి కంటిన్యూ లాస్ట్ మూమెంట్ వరకు అది దాంట్లోంచి రాకూడదు బయటికి. ఎక్కడన్నా గబుక్కుని పొరపాటున మామూలుగా ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది, ఇక్కడ నుంచి నడుచుకుంటే అక్కడ నుంచి నడుచుకుంటా రండి అన్నప్పుడు నడుచుకుంటా రావడానికి ఇంటెన్షన్, ఎందుకు నడుస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఏంటంటే డైరెక్టర్ దాని మీద బాగా హోంవర్క్ చేశాడు. తేజ మార్ని నిజంగా వండర్ఫుల్. అతను తీసిన విధానం కానీ, ప్రజెంట్ చేసిన ఇది కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు డైరెక్టర్. ఎందుకంటే నేను ఏదైనా నమ్మినా డైరెక్టర్ని నమ్ముతా. అతను క్లారిటీగా ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఇంత క్లారిటీగా వచ్చింది సార్ ఈరోజు. అండ్ ఈ రోల్ కి వై శ్రీకాంత్ గారు అనేది వాళ్ళని అడగాలి. అంటే మీకు చెప్పిన ఎక్స్ప్రెషన్ ఎందుకు నన్నే తీసుకున్నారని మీకు కూడా డౌట్ వస్తుంది. మీకేం చెప్పారు? వాళ్ళు చెప్పింది ఒకటే, అన్నయ్య ఇదైతే కనుక మీరు బాగా చేయగలరు. అంతకుముందు మీరు ఖడ్గం కానీ, మహాత్మా కానీ, ఆపరేషన్ దుర్యోధన కానీ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు ఇదేంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ కాదు ఇది ఫ్యామిలీలో సరదాగా వెళ్ళిపోయి పెళ్లి సందడిలాగాను అట్లా కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి డెఫినెట్గా మీరైతే బాగా చేయగలరు అనే ఉద్దేశంతో మీకు ఎలా ఉంది, మీరు ఏంటి అసలు మీ ఒపీనియన్ అంటే డెఫినెట్గా నేను చేస్తాను. నాకు ఐ లవ్ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే నేను మలయాళం కూడా చూశాను, చాలా బాగుంటుంది. నాకు వచ్చినందుకు నాకు నిజంగా హ్యాపీ. ఆ క్యారెక్టర్ నన్ను అనుకున్నందుకు. సరే చేసేటప్పుడు మేము అనుకున్నాం డెఫినెట్గా ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఆదరిస్తారు అనుకున్నాం. సినిమా రిలీజ్ అయిన రోజే నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్ ఎక్కడ వచ్చిందంటే, మన మీడియా మిత్రులందరూ ఫోన్ చేసి, ఎప్పుడూ చేయరు జనరల్గా ఈ మధ్యకాలంలో, అందరూ ఫోన్ చేసి ఈ సినిమా గురించి మాట్లాడతా, నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతా, చాలా మైన్యూట్ పాయింట్స్ కూడా చాలా బాగా చేసేసి శ్రీకాంత్ ఇది అంటూ. అప్పుడు నాకు సినిమా మీద కాన్ఫిడెన్స్, డెఫినెట్గా సినిమా హిట్ అనేది వాళ్ళు చెప్పిన తర్వాత నుంచి ఇంకా ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ వాళ్ళు ఫోన్ చేయడం, ఈ ఫోన్ చేయడం, అప్పుడు ఒక మంచి సినిమా చేసామన్న ఒక ఫీలింగ్. అయితే శ్రీకాంత్ గారు, బేసికల్గా మీరు ఆన్ సెట్లో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద మీరు చూసుకున్నప్పుడు ఈ కంప్లీట్ ఆర్ఆర్ కావచ్చు, క్రూతో ఉన్న సీన్స్ కావచ్చు, కొంచెం తేడా ఉంటుంది. మీకు అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ తెలిసింది స్క్రీన్ మీదకి, ఆఫ్ స్క్రీన్ మీరు యాక్ట్ చేసినప్పటికి?
ఏమేమి అనిపించింది మీకు? ఏది ఎట్లా అంటే ఇప్పుడు బేసికల్ గా మీరు యాక్ట్ చేసేటప్పుడు అవును, ఒక ఫీల్ ఉంటుంది, చేసేటప్పుడు చుట్టూ చాలా మంది ఉంటాం, అవునవును. సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి విత్ ఆర్ఆర్ మీరు సేమ్ సీన్స్ ని రిపీట్ చేసి చూస్తారు కదా. ఎప్పుడు కూడా సినిమాకి ఆర్ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్. మనం చేసే సీన్ ఎలివేట్ చేస్తాయి అవన్నీ. చేసేటప్పుడు ఏంటి, మనం ఎంత మటుకు మేము చూసుకునేది ఏంటంటే ఆ సీన్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఉందా లేదా. మేము వచ్చి ఒక మానిటర్ చూసుకున్నా, ఇది ఇప్పుడు మానిటర్లు అయితే వచ్చినాయి, కానీ ఇది వరకు బిగినింగ్లో మేము లేదు చేసినప్పుడు కదా. అవి కూడా లేవు. అవునవును. ఇప్పుడు మానిటర్లో ఏంటంటే గబుక్కుని ఏదైనా మిస్టేక్ జరిగినా ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక టేక్ చేసుకోవడం అటువంటివి జరుగుతాయి. ఇప్పుడు అది ఒక అడ్వాంటేజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఉన్నాయి కాబట్టి. చాలా బాగోలేదనుకో ఒక చిన్న లేదు ఇంకొకటి చేద్దాం, ఇంకా బెటర్మెంట్ చేద్దాం అనే ఫీలింగ్తో వెళ్తూ ఉంటాం. బట్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు నాకు అర్థమైందంటే, డబ్బింగ్ చెప్పేటప్పుడు రీ రికార్డింగ్ లేకుండా ఉంటుంది. డబ్బింగ్ చెప్పినప్పుడు అన్ని సీన్స్ కూడా వితౌట్ ఆర్ఆర్ఏ నాకు ఆ సీన్లో ఇంటెన్షన్ బాగుంది, ప్రతి సీను వెళ్ళే విధానం కానీ. బట్ మనకు ఎక్స్పీరియన్స్లో ఆర్ఆర్తో ఇంకా ఎలివేట్ అవుతుందని ఎక్కడెక్కడ అనుకున్నామో, ఆర్ఆర్ కూడా అంత బాగా ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది మొత్తం. అలా అప్పుడు చూసుకున్నానికి ఆర్ఆర్లో చూసుకున్న తర్వాత ఇంకొంచెం ఆహా భలే ఉందలే అనే ఫీలింగ్ వచ్చింది. కానీ మీ హ్యాపీనెస్ అయితే నాకు తెలిసిపోతుంది శ్రీకాంత్ గారు, మీ ఫేస్ లో కావచ్చు, రియాక్షన్స్ వాళ్ళతో వచ్చినవి. అయితే మీరు ఈ ఫిలిం కోసం పర్టికులర్ గా కొన్ని ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగింది, చాలా న్యాచురల్ గా ఉన్నాయని టాక్. అరకు, పాడేరు ఆ ఏరియాకి వెళ్ళాము, శ్రీకాకుళం సైడ్. అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్స్ కానీ కానీ చాలా న్యాచురల్ గా డిజైన్ చేసింది ఇది. మిగతాదంతా ఆల్మోస్ట్ ఇక్కడే చేసాం, హైదరాబాద్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసాం. బట్ మెయిన్ పాడేరు, అరకు వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్స్ మన అందరూ తెలిసి ఎంత బాగుంటాయని. బట్ పర్టికులర్ ఈ సినిమా ఆ విలేజ్ లోపలికి వెళ్ళి చేయడం, ఒక పెద్ద పెద్ద ఫారెస్ట్ లాగా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు, దాని మధ్యలో మేము పరిగెట్టడం, ఇవన్నీ ఒక హైడింగ్ అండ్ చేసుకోవడం, చాలా న్యాచురల్ లొకేషన్స్లో చేయడం మాకు చేసేటప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ విలేజ్ని మేము ఇంతవరకు ఎప్పుడు చూడాల. అక్కడ ఉన్న ట్రైబల్స్ వాళ్ళు ఇది కానీ, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, అవన్నీ చూసుకున్న తర్వాత నాకు భలే అక్కడ కూర్చుని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో శ్రీకాంత్ గారు బాగా బయటకు వెళ్ళడం ఇష్టం, ఎక్కువ రైడ్స్ అది దూరంగా సింగిల్ గా వెళ్తూ ఉంటారు. అలాంటి శ్రీకాంత్ గారికి నచ్చిందంటే సీరియస్లీ మీరు ఎంత ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా. అంటే విలేజెస్, అటువంటి విలేజెస్ ఉన్నాయి, అంత బ్యూటిఫుల్ విలేజెస్ అక్కడ. వాళ్ళ మనుషులు కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళలో ఉన్న అమాయకత్వం కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ అక్కడ మీరు? కాదు, వాళ్ళని చూస్తే వాళ్ళ జీవన విధానమే ఒక కొత్తగా ఉంటుంది. అమాయకత్వం, వాళ్ళలో ఉన్న అమాయకత్వం కానీ, వాళ్ళు మమ్మల్ని చూసిన తర్వాత మనకి ఎప్పుడు అసలు డిస్టర్బెన్సే వాళ్ళు చేయలే. వాళ్ళు ఎన్నో సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి అనే ఫీలింగ్లోనే వాళ్ళు చక్కగా ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచునేవాళ్ళు, మమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళలో అక్కడ ఉన్న కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళు బాగా ఇచ్చేసారు అనమాట. కానీ పాపం వాళ్ళకి ఏం లేదు సినిమాలో ఇంటెన్స్ ఏంటి అనేది, కానీ వాళ్ళ పనులు చేసుకుంటా వాళ్ళు ఇది అక్కడ ఉన్న దాంట్లో ఉన్న కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ మేకలు కానీ అవి కానీ ఈ కానీ వాళ్ళు అవి ఉపయోగించుకోవడం కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది చేసింది కాదు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. పాడేరు అని అంతకుముందు చాలా సినిమాలు చేశాను నేను. నా ఫస్ట్ సినిమానే అక్కడ జరిగింది, పీపుల్స్ ఎన్కౌంటర్. అక్కడ నుంచి చాలా సినిమాలు చేశాము, బట్ ఇది కొత్త లొకేషన్స్. అయితే శ్రీకాంత్ గారికి 100కి పైగా మూవీస్ చేశారు కదా, ఈ సినిమాలో పర్టికులర్గా అంత నచ్చడానికి రీజన్స్ చాలా ఉన్నాయి, అందులో మెయిన్గా ఏం చెప్తారు? లేదండి, మెయిన్ సబ్జెక్టే మెయిన్. ఇప్పుడు మేము ఇక్కడ హీరోలు అని కాదు, కథే హీరో. దీంట్లో ఆ కథ అటువంటి దొరకడం చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్కి కొన్ని క్యారెక్టర్స్ దొరకడం కష్టం. ఈ మధ్యకాలంలో నాకు బ్యూటిఫుల్ నేను అప్పట్లో ఆపరేషన్ దుర్యోధన కానీ, ఖడ్గం కానీ ఎంత ఫీల్ అయ్యానో, ఈ సినిమా కూడా అదే రేంజ్లో క్యారెక్టరైజేషన్ ఉంటాం, ఎక్కడ హీరోయిజం మిస్ అవ్వకుండా చేయడం. మన మలయాళానికి ఇక్కడికి డిఫరెన్స్ అదే. ఇక్కడ కొంచెం మన తెలుగు నేటివిటీని పెంచి పొలిటికల్ టచ్ ఉంటాం, పొలిటికల్ని చక్కగా ఓటు ఎలా ఉపయోగించుకోవాలి, డబ్బులుగా అమ్ముడు పోకూడదు అనేది ఎక్కువ లెక్చర్ ఇవ్వకుండా సింపుల్ వేలో చక్కగా అందరికి అర్థమయ్యేటట్టుగా తీసుకెళ్ళడం. వాళ్ళు పోలీసులను ఎలా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు క్యాస్ట్ గురించి వాళ్ళు ఇచ్చేశారు, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్యాస్ట్ అనేది ఈ ఓట్లు పడితేనే మేము గెలుస్తాము, కానీ ఈ ఓట్లు పడాలంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి, అంతే కదా జనరల్గా అదే సబ్జెక్ట్ అది. యాక్చువల్గా అవన్నీ ఆ పోలీసులు ఎలా ఉపయోగించుకున్నారు, పొలిటీషియన్స్ చెప్తే పోలీసులు ఎలా వింటున్నారు, తప్ప ఒప్ప వాళ్ళు తప్పులు చేస్తున్నారు వాళ్ళ మాటలని, ఇటువంటి అన్నీ కూడా చిన్న చిన్న పాయింట్లు టచ్ చేసి చేశారు. కాబట్టి ఈరోజు ఇంత జనాలు ఆదరించడం
అయితే శ్రీకాంత్ గారు బేసికలీ ఇది ఎలక్షన్ మూమెంట్. ఈ టైంలోనే రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ మూవీ చేస్తున్నారు. ఇంపాక్ట్ ఉంటది పీపుల్ అని మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంపాక్ట్ ఇప్పుడు అందరికీ తెలుసు. యెస్. ఇక జనాలేమి వాళ్ళేమి నేనేం గొర్రెలు గిర్రెలు అదే అదే. వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళంతా అమాయకులేం కాదు. అవును. జనాలకి దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రజలకు తెలిసిన పొలిటీషియన్ కూడా తెలియదురా అని. అంటే వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు వేసేది ఎవరికి వేస్తారు వాళ్ళకే వేస్తారు. అది వచ్చేసింది. అది మనం ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పార్టీలు డబ్బులకి అమ్ముడుపోవడం అనేది చాలా తప్పు. అది ఒక రకంగా మనల్ని అమ్ముకున్నట్టే అది. అది ఇంకా కామన్ అయిపోయింది. అది తప్పు అనలేము. తీసుకునేవాడు పాపం ఏమీ లేనివాడికి ఆశ ఉంటుంది కదా, డబ్బులు ఇస్తున్నారు తీసుకుందాం అయిపోయింది తీసుకుంటున్నారు వీళ్ళు. తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు పొలిటీషియన్స్? ఖర్చు పెట్టిన డబ్బుల్ని మళ్ళీ వీళ్ళు ఏ రూపంలో వసూలు చేసుకుంటున్నారు, అది తెలియట్లే వాళ్ళకి. సో ఇక్కడ పీపులే తెలియగలరు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డబ్బులు వీళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత ఖర్చు పెట్టిన డబ్బుల్ని పొలిటీషియన్స్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? మన దగ్గర నుంచే లాగేది మొత్తం ఏదో ఒక రూపంలో మన దగ్గర నుంచి లాగుతారు. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చిన్న చిన్న టచ్ చేసినాను. ఫిలింని కొంచెం పక్కన పెట్టి బేసికల్గా శ్రీకాంత్ గారికి పొలిటికల్ అంటే పిక్చర్ ఏ విధంగా ఉంటుంది మీకు? నేను పొలిటికల్ అసలు జోలికి వెళ్ళను. ఇప్పటి నుంచి అసలు పొలిటికల్ ఈ పార్టీ ఆ పార్టీ నాకు అది ఇది అనేది ఏముండదు. నా మనసుకి క్యాండిడేట్ ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తాను. క్యాండిడేట్ని బట్టి, ఎందుకంటే అభివృద్ధి జరగాలి అనే పాయింట్. క్యాండిడేట్ని బట్టి దీన్ని బట్టి చూస్తూ ఉంటాను. అయితే ఈ మూవీలో మనకి ఆర్టిస్టుల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఉన్నారు. అలాగే వరలక్ష్మి గారు ఆల్రెడీ కొన్ని మధ్య విలన్ రోల్స్ చేస్తూ వచ్చారు కదా. సో వరలక్ష్మి గారితో యాక్టింగ్, ఆ సీన్స్ అండ్ మీ ఇద్దరికి మధ్యలోనే ఒక చిన్న ఫైట్ లాగా అనిపించింది. కాంబినేషన్స్ 2-3 సీన్లు ఉన్నాయి అంతే తప్పితే. బట్ బేసికల్ గా బ్యాక్గ్రౌండ్ లో మీ ఇద్దరి మధ్య తగ్గ పోరుకుంటుంది అన్నమాట. సో తను వండర్ఫుల్ ఆర్టిస్ట్, అందరూ తెలిసిందే. నాకు మంచి క్యారెక్టర్ పడింది, తనకు మంచి క్యారెక్టర్ పడింది. నన్ను పట్టుకోవాలని ఆవిడని తప్పించుకోవాలని నేను, ఇలా ఒక జర్నీ సాగుతూ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఆవిడది తగ్గినా నాది తగ్గినా సినిమాకి ఎఫెక్ట్ పడిపోద్ది. క్యారెక్టరైజేషన్స్ ఏమాత్రం ఫాలో అవ్వలేదంటే కనుక ఎఫెక్ట్ పడిపోతుంది అది. ఎందుకంటే ఎంత సినిమా బాగున్నా పర్ఫార్మెన్స్ బాగోలేదు, ఈడేంటి చేసే సీరియస్గా ఉన్నసాడు నవీన్ సెంటిమెంట్ ఉన్నసాడు ఏమో మామూలు బ్లాంక్ మొహం పెట్టేసేసి అదంటే కనుక పండవ సీన్స్. అందుకే వరలక్ష్మి శరత్ కుమార్ తను ఎక్స్పీరియన్స్డ్, చాలా మంచి ఆర్టిస్ట్. తన ఇంటెన్షన్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా చేసింది. అలాగే మన పక్కన చేసిన రాహుల్ కానీ ఇలా కొత్త వాళ్ళు అయినా సరే, శివాని కానీ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్కి ఎలా చేయాలో ఎలా ఉండాలో కూడా అలా ఉన్నారు. అయితే ఈ మూవీలో రాహుల్, శివాని మీతో పాటు జర్నీ ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరు కొంచెం ఈ మధ్యనే వస్తున్న వాళ్ళు. సో వాళ్ళకి ఏమన్నా హెల్ప్ మీ త్రూ ఏమన్నా హెల్ప్ వాళ్ళకు ఉందా, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి? పర్ఫార్మెన్స్ అనేది క్యారెక్టర్ బట్టి, సీన్స్ బట్టి వెళ్ళిపోతూ ఉంటాం. చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి. నువ్వు ఇట్లా అన్నావు, మనం ఇలా అన్నాం, ఇట్లా అన్నావు, ఇక్కడ అటువంటివన్నీ ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి. నా సైడ్ నుంచి ఉంటాయి. వాళ్ళు ఒకవేళ మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా అయితే ఎట్లా ఉంటుంది అంటే ఇది వదిలి ఇట్లా చేద్దాం, లేదా బాగుందంటే బాగుంది, సరే ఇలాగే వెళ్దాం. ఒక్కొక్క ఐడియాస్ అంతే అవి షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్టిస్టుల మధ్య ఐడియాస్ షేర్ చేసుకోవడం. ఇప్పుడు రూమ్లోకి వస్తాం, రూమ్లో వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ కూర్చుందాం, మనం ఇట్లా మాట్లాడదాం, ఇట్లా చేద్దాం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇంప్రూవేషన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఈ మూవీలో పర్టికులర్ ఒక సాంగ్ గురించే చర్చ బయట. సో ఈ సినిమా హైప్ రావడానికి ఫస్ట్ అందరు కళ్ళు దీని మీద పడడానికి మెయిన్ రీజన్ లింగి లింగిడి సాంగే. దాని తర్వాతే బాగా హైప్ వచ్చింది. ఆ సాంగ్లో మేము ఉన్నాం కానీ మేము డాన్సులు గిన్సులు ఏమి పెద్దగా ఏమి ఉండవు దాంట్లో. పోలీస్ ఆఫీసర్ అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ అలా ఉంటాయి. వెళ్ళిపోయి డాన్స్ చేసే రకం కాదు అది. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ స్ట్రగుల్ వేరు, అలా ఉంటుంది అన్నమాట క్యారెక్టరైజేషన్స్. రాహుల్ కొంచెం చేశాడు. బట్ ఆ సాంగ్ శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం అది. ఎందుకంటే శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో జరుగుతుంది సినిమా అంతా. కోటబొమ్మడి అంటే అక్కడ సంబంధించిన ఊరు. అది ఆ సాంగ్ అనేది ఎన్నో మిలియన్ వ్యూస్ ఇచ్చేసింది, అది టచ్ చేసింది. అక్కడ నుంచి ఏంటంటే సినిమా మీద ఒక క్రేజ్ అనేది ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అలాగే సినిమా ఓన్లీ సాంగే కాకుండా సినిమా కూడా అంత కనెక్ట్ అవ్వడం, ఈరోజు ఇంత మంచి విజయం సాధించడానికి ఒక దోహదపడింది అనమాట. అయితే ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా ఈ మూవీలో అదే రన్ అయింది అని నేను విన్నా. అంటే చూడలేదు, చూస్తే ఎలా ఉంటుంది జనరల్గా అక్కడక్కడ టచ్ చేసాం. ఏటంటావు ఇటువంటి కొన్ని ఉంటాయి డైలాగ్స్, అవి టచ్ చేసాం కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళైపోయాం. ఎందుకంటే సెంటిమెంట్ సీన్స్ అప్పుడు మాకు డౌట్ వచ్చింది ఏంటంటే అట్లా మాట్లాడితే సెంటిమెంట్ పండదు, ఆ భాష మొత్తం మాట్లాడితే సెంటిమెంట్ పడదు. ఎందుకంటే పోలీస్ అనేవాడు ఒకసారి ఉండడుగా, అన్ని ఏరియాలు తిరుగుతూ ఉంటాడు కదా. అదొక్కటే మేము తీసుకొని అక్కడక్కడ మాట్లాడతా
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే స్లాంగ్ అనేది లేకుండా కొంచెం అన్ని ఏరియాలో చూడాలి కదా సినిమా. ఇప్పుడు విజయవాడ రిలీజ్ అవుతుంది, గుంటూరు రిలీజ్ అవుతుంది, మొత్తం అన్ని ఆల్ ఏరియాస్, తెలంగాణ రిలీజ్ అవుతుంది, అన్నీ ఉంటుంది కదా. వయోమీడియాగా అందరికి అర్థమయ్యేలాగా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం. మరి స్లాంగ్ ఎక్కువ పెట్టకుండా. మిగతా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళు కొంచెం లోకల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, పోలీసులు తక్కువ మాట్లాడతారు. ఓకే. అయితే శ్రీకాంత్ గారు బేసికల్గా ఇంతకుముందు మీరు చేశారు చాలా మూవీస్, ఆ జోనర్స్ మార్చుకుంటూ వస్తున్నారు, విలన్గా కూడా మీరు మెప్పిస్తూ వచ్చారు. రీసెంట్గా వచ్చిన మూవీస్ కందాలో కూడా మీ క్యారెక్టరైజేషన్ ఉన్నప్పటికీ ఆ వాల్యూ వేరు, డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇది పడింది కంప్లీట్ డిఫరెంట్. సో ఈ తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఏమన్నా మార్చుకుందాం అనే ఉద్దేశాలు? మనకు వచ్చిన దాంట్లో మనం న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విధానం మార్పు రావచ్చు. అంటే ఏ టైప్ ఆఫ్కి వెళ్దాం. ఇప్పుడు నాకు ఈ కోట బొమ్మలు చూసిన తర్వాత ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఇట్లా డిఫరెంట్ మూవీస్ కనుక మనం హీరోగా చేస్తే ఎలా ఉంటుంది. ఇదే రాలేదనుకోండి, మనం ఏంటంటే ఇప్పుడు నేను దేవరాలో చేస్తున్నాను తారక్ పక్కన, ఒక పక్కన రామ్ చరణ్ పక్కన గేమ్ చేంజర్లో చేస్తున్నాను, పక్కన వృషభ అని మోహన్ లాల్ అని రోషన్ చేస్తాను, మా అబ్బాయి చేస్తాను, దాంట్లో కూడా చేస్తున్నాను. ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్కి మామూలుగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఆలోచన విధానం మారుతుంది. అంటే సినిమా బాగుంటే చూస్తారు, ఒక డిఫరెంట్గా శ్రీకాంత్ వెళ్దాం అనే ఆలోచనలు కూడా డైరెక్టర్స్కి రావచ్చు, ప్రొడ్యూసర్స్కి రావచ్చు. అటువంటిప్పుడు ఏంటంటే నాకు ఇటువంటి సబ్జెక్టులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వస్తే కనుక డెఫినెట్గా వీటి మీద కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ వెళ్దామని. రెగ్యులర్ మూవీస్లో అయితే కనుక చూడరు, అది ఏది హీరోయిన్స్ పెట్టి డ్యాన్సులు చేసేసి ఇదివరకు చేసిన చూడ ఆ టైపు డెఫినెట్గా వెళ్దాం, ఒక డిఫరెంట్గా వెళ్దాం అని ఆ ఆలోచన అనేది ప్రొడ్యూసర్స్కి వస్తుంది, డైరెక్టర్స్కి వస్తుంది. నాకు ఆ ఆలోచన కూడా ఉంది. అయితే శ్రీకాంత్ గారు బేసికల్గా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ అని మాట్లాడుకోవచ్చు మనం. దీని తర్వాత ఓటీటీస్ పెరిగిపోవడం, సినిమా థియేటర్స్కి రాకపోవడం అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు డిస్కషన్ వచ్చిందా? వస్తే అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఓటీటీలు రావడం ప్రొడ్యూసర్స్ ప్లస్సే, 100% ప్లస్. ఏంటంటే అప్పట్లో ఒక 5 years బ్యాక్ కూడా పెద్ద అంత ఓటీటీ ఏం లేదు. తర్వాత నుంచి ఓటీటీ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. బిగినింగ్లో పెళ్లి సందడి మేము చేసిన టైంలో మ్యూజిక్ మీద ఎక్కువ దాని మీద బిజినెస్ ఉండేది. తర్వాత సినిమా దీంట్లో మన జెమినీ టీవీ కానీ వీళ్ళు కానీ మన టీవీలో సినిమాలు ఎక్కువ కొనేవాళ్ళు. మ్యూజిక్ తగ్గింది, ఇదేంది. ఇప్పుడు మ్యూజిక్ తోడైంది. ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నిటికీ మ్యూజిక్ చాలా ఎక్కువ పెట్టుకుంటాం, అది అయింది. దాంతోపాటు ఓటీటీ అనేది ఒకటి ప్లాట్ఫామ్ దొరికింది. ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమా బాగుంది అనుకుంటే చాలా ఎంత రేట్లు ఇచ్చినా కొంటారు. దట్ ఈస్ ఎక్స్ట్రా మనీ మేకింగ్ అనమాట. సినిమా ఆడిందంటే వాడు పండగ ఈ ప్రతి ప్రొడ్యూసర్కి. అలా ఓటీటీ అనేది 100% ప్లస్సే. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది జనాలు రియాక్షన్ ఎలా ఉంటుందో, రిలాక్స్ అయిపోయి ఓటీటీలో వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాంలే, ఒక నెల తర్వాత వస్తుంది, 15 రోజుల తర్వాత, 20 రోజులు అప్పుడు చూసుకుందామని కొంతమంది మైండ్ సెట్ మారిపోతుంది. అదేంటంటే సినిమా వరకు కొంచెం దెబ్బ. ఎందుకంటే ఎప్పుడు కూడా సినిమా లవర్స్, సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమా థియేటర్లోనే చూస్తారు. ఫస్ట్ డే 1 వీక్లో కంప్లీట్ చూసేయాలనే మైండ్ సెట్ అనేది 100% ఉంటుంది. ఆ 1 వీక్ దాటిందంటే తాడు మెల్లగా తర్వాత చూద్దామని అనుకుని ఆడు రిలాక్స్ అయిపోతాడు. అది ఆడియన్స్ ఏంటంటే సినిమా మీద, ఇంకా మన తెలుగు వాళ్ళల్లో సినిమా మీద ఆ ప్యాషన్ తగ్గల. ఆ తగ్గనన్ని రోజులు మన సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మా సినిమా ఇండస్ట్రీ. చాలా క్లియర్గా ఉన్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బేసికల్గా ఇప్పుడు ఈ మూవీస్ కాన్సెప్ట్ తీసి పక్కన పెడదాం సార్. ఇంట్లో ఇద్దరు కూడా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారని మీ మధ్యలో డిస్కషన్స్ వస్తాయా? అంటే డిఫరెంట్ మూవీస్ ఉంటాయి, నేర్చుకుంటూ ఉన్న స్టేజ్లో వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ పొజిషన్లో మీరు ఉన్నారు, ఎలాంటి డిస్కషన్ వస్తుంది? అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలోనే పెరిగిన వాళ్ళే. ఇప్పుడు మా టైప్ కాదు, మేము అంతా వచ్చినప్పుడు మాకు సినిమాకి సంబంధమే లేదు, ఏమి లేదు, అలా వచ్చాం అంతే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సినిమా వాతావరణంలోనే పెరిగిన వాళ్ళు, అందరూ ఆర్టిస్టులు తెలిసిన వాళ్ళు, సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఏంటి అనేది మనం చెప్పేదానికంటే వాళ్ళు గమనించే విధానం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు మా రోషన్ ఇప్పుడు పెళ్లి సందడి చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వృషభ అనే ఒక ఫిల్మ్ జరుగుతుంది, మోహన్ లాల్ ఇద్దరు పాన్ ఇండియా ఫిల్మ్. కథలో ఏంటంటే అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఆడికి ఇష్టమైంది, ఎస్ ఇది బాగుంది అనుకుంది, మనం వెళ్తాం. నెక్స్ట్ వైజయంతి స్టార్ట్ అవుతుంది మార్చి నుంచి, స్వప్న వాళ్ళది. ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంక నేర్చుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంకా ముదురుతారు. వాళ్ళు వచ్చిన కొంతకి ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి అనుభవం, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఇది చేయి అది చేయి అని అనలేము, రుద్దకూడదు.
వాళ్ళు కొన్ని కొన్ని లిబర్టీ వదలాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మెంటల్‌గా ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకుంటాం. సుహో గారి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది సపోర్ట్ పిల్లల విషయంలో? డెఫినెట్‌గా 100% నాకా? కంప్లీట్‌గా పిల్లల గురించి పిల్లల పట్టించుకుంటారు గురించి మీకంటే అని మాకు తెలిసింది. అంతే. మొత్తం అసలు ఇప్పుడు నా నా సినిమాలు గాని, ఇప్పుడు కాదు పెళ్ళైన దగ్గర నుంచి కూడా, ఇప్పుడు కూడా మా సినిమా కథల్లో గాని, ఆటిల్లో గాని ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. హ్మ్. అసలు నేను ఏ సినిమాకి వెళ్తున్నానో కూడా ఒక్కోసారి తెలీదు. ఏ సినిమా చేస్తున్నానో కూడా తెలీదు. పిల్లల విషయంలో మాత్రం అసలు కంప్లీట్‌గా పిల్లల విషయంలో మాత్రం తనే చూసుకుంటుంది మొత్తం అంతా. నాకంటే మనం అంతా ఓన్లీ బట్టలు కావాలంటే నాన్న డబ్బులు ఇవ్వంటారు. అట్లా తప్పితే మిగతా అంతా తనే చూసుకుంటుంది. అయితే పాప ప్రెజెంట్ స్పోర్ట్స్‌లో ఉంది కదా! సో అవును. తను వ్యాంకోవర్‌లో యూబీసీలో చదువుతుంది. మార్కెటింగ్ అక్కడ ఉంది. అండర్ అసలు గ్రాడ్యుయేట్. తను ఈ మధ్యనే మీడియాలోకి రావడం, శ్రీకాంత్ గారి కూతురు అని మాట్లాడడం. సో మీ ఆలోచన ఎలా ఉంది? తనని ఎటువైపు తీసుకెళ్ళడం? తన ఇంట్రెస్ట్ బేస్డా? అంటే తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనకు ఇంకా బయటపడలా. ఓకే. బట్ జనరల్‌గా ఇప్పుడు బాగా చదువుతుంది తను. ఎడ్యుకేషన్ మీద దాని మీద ఫోకస్ పెట్టాము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రేపు వాళ్ళ మనసులో ఏముంది అనేది ఏ టైంలో కావాలో ఆ టైంలో బయటపడుతుంది. కానీ వాళ్ళకి ఇష్టం లేని పనులు నేను చేయను. వాళ్ళకి అనుకుని ఇది వాళ్ళకి కరెక్ట్ అనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కదా! వాళ్ళ ఏది ఇంట్రెస్ట్ ఉంటే నేను చదువుకోవాలంటది. చదువుకో. వాళ్ళు సినిమాలోకి రావాలి నేను వెళ్తాను అనుకున్నప్పుడు ఆలోచించి అసలు ఏది కరెక్ట్ ఏది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుని తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఏది ప్యాషన్గా వస్తుందా లేకపోతే నేను కూడా వస్తే బాగుంటుందని ఒక గ్లామర్కి అట్రాక్ట్ అయ్యి వస్తుందా అనేది తెలుసుకుని దాన్ని బట్టి డిసిషన్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లానింగ్ శ్రీకాంత్. అంటే ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఎలా మౌల్డ్ చేసుకోవాలనేది ఇండస్ట్రీలో ఉండి కూడా మీ ఆలోచన విధానం అసలు బేసికల్‌గా మీ గురించి అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు రిసీవింగ్ కావచ్చు, ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటది. శ్రీకాంత్ గారు రిసీవింగ్ వాటెవర్ అవన్నీ. అయితే ఈ మూవీకొచ్చేసరికి ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవి రా కంటెంట్. సో ఎలా రిసీవ్ చేసుకుంటారంటున్నారు? లైక్ ఆ పర్ఫార్మెన్స్ బావుందన్నప్పటికీ కొంతమంది అయ్యా! ఇలాంటి డైలాగ్స్ అనే ఫీలింగ్. లేదు ఆల్రెడీ లేదు. అస్సల దాన్ని ఎలా రిసీవ్ మీరు చేసుకున్నారు? సినిమా చూస్తే కనుక హ్మ్. అది ఎవ్వడు ఫీల్ అవ్వడం. ఫీల్ అవ్వరు. హ్మ్. ఒకే ఒక డైలాగ్ ఉంది కానీ అది ఎటు సినిమా థియేటర్‌లో ఉండదు అది. ఓకే. సినిమాలో ఉండదు అది. ఓన్లీ ట్రైలర్. ట్రైలర్‌లో పెట్టాడు అది. ఓకే. ట్రైలర్‌లో పెట్టాడు కానీ అదంతా సైలెంట్‌లో ఉండిపోద్ది అది మనకు తెలిసి. కానీ ఎక్కడ కూడా వల్గారిటీ అనేది అసలు ఆ సినిమాలో ఉండదు. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. అంత చాలా ఇంకా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో. అంతే తప్పితే బూత్ మాటలు అనేది దాంట్లో లేవు. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ నేను విన్నదాన్ని బట్టి బేసిక్‌గా నేను చూడలేదు. బట్ ఏంటంటే ఆల్రెడీ ఇది రీమేక్ అయినప్పటికీ తెలుగు వెర్షన్‌లో కొంత మార్పులు చేయడం కూడా ప్లస్ అయింది అంటున్నారు. సో అవును. క్రెడిట్స్. మార్చకపోతే ఆడదు సినిమా. యెస్. కంపల్సరీ మార్చాల్సిందే. వాళ్ళు అంత జాగ్రత్త తీసుకున్నారు. దాన్ని ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే జిఏ2 గిటార్స్ బ్యానర్ అనేప్పటికీ ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఇప్పుడు సినిమా హిట్ కొట్టాలని వాళ్ళు 100% చూస్తారు. ఏది బాగుంటుంది కొన్ని ఒకటి ఫెయిల్ అవ్వచ్చు బ్యానర్లో ఏదైనా అనుకుంది మిస్ఫైర్ అవ్వచ్చు. కానీ ఈ సినిమా మీద ఆయనకు అంత కాన్ఫిడెంట్ ఉన్నబట్టి దాన్ని మార్పులు చేర్పులు చేసి ఈరోజు వాళ్ళైతే ఏమైతే అనుకున్నారో దాన్ని రీచ్ చేసుకోగలిగారు వాళ్ళు. అది ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఫుల్ హార్ట్ ఇచ్చేసారని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన ఇంకా 2 మూవీసే. ఇది థర్డ్ మూవీ. బట్ సక్సెస్ అనేది వచ్చింది. తన వర్క్ అనే స్టైల్ మీకు ఎలా అనిపించింది? డైరెక్టర్ మెయిన్ సినిమాకి డైరెక్టరే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు ఎంత కథ రాసి ఇగో ఇది తీ అంటే వాళ్ళు తీయలేకపోతే సినిమా పోద్ది. అందుకనంటే తేజ ఈజ్ క్లారిటీ ఆ క్యారెక్టర్. అతను అంతమంది జోహార్ అనే సినిమా ప్లస్ అర్జున పాల్గొన ఈ 2 సినిమాలు చేశాడు. సెట్లో అతను చూసినప్పుడు అతను పడే కష్టం కానీ వాళ్ళంతా ఫుల్ క్లారిటీ. ఎక్కడ టైం చూసుకుని చేద్దామని కదా మొత్తం మైండ్లో ఉండి ఏ షాట్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఎవరు బిల్డప్ ఇవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ అతని మైండ్లో ఉంది. బట్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ తేజ. డెఫినెట్గా అతనికి మంచి మంచి అవకాశాలు పెద్ద డైరెక్టర్ అయ్యే సత్తా ఉన్న డైరెక్టర్ అతను తేజ. అది కనుక ఆయన కాన్సన్ట్రేట్ చేసి నీట్గా సబ్జెక్ట్ ఎన్నుకుంటమే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న పొజిషన్లో అయితే అసలు ఒక స్టోరీ అనేది రన్ అవ్వకపోతే ఆడియన్స్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోయింది. అవునవును అంతే కదా. సబ్జెక్ట్ ఇప్పుడు ఈ సినిమా ఆడియన్స్లోకి వెళ్ళి ఇంత సక్సెస్ అయిందంటే అంతకుముందు శ్రీకాంత్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నాడు, అదని కాదు అది కథ నచ్చి వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం డిఫరెంట్గా ఉన్న ఫీల్ అవ్వడం బట్టే ఈరోజు ఆ సినిమా హిట్. అది మాకు ఎంత ప్లస్ అవుతుంది. సింపుల్. అయితే ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని మ్యూజిక్స్ గురించి ఒక జనరల్ టాపిక్ మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఇంతకుముందు సాంగ్స్ వింటుంటే ఒక ప్లెజెంట్నెస్ ఉండేది. ఇప్పుడంతా ఆడియో మీద వెళ్తుంది. అయినప్పటికీ కూడా ఒక డీజే మిక్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మొత్తం అంతా ఒక మూస పద్ధతిలో వెళ్ళిపోతుంది అంటున్నారు కదా. శ్రీకాంత్ గారి పాయింట్ ఏంటి దీని గురించి? ఏం మాట్లాడతారు? ఎలాగని జనరల్గా లెక్కేసుకుంటే పాత సినిమాల సాంగ్స్ నాకు బాగా ఇష్టం. ఏది రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ రేంజ్లో ఇప్పటికీ నేను
ఖాళీ ఉంటే అవి వింటూ ఉంటాను. అంటే మనసుకి ప్రశాంతంగా హాయిగా ఏదో ఒక మెడిటేషన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చేవాటికి అంత గజిబిజి గందరగోళం, మైండ్ అంతా బ్లాక్ అయిపోయి, అంటే కొన్నిట్లో మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ రాకుండా కాదు, బట్ నంబర్ ఆఫ్ ఎక్కువ కొంచెం మ్యూజికే మారిపోయింది, మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారిన కొద్దికి వాళ్ళ ఆలోచనలు మారుతాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు మారుతాయి. ఇప్పుడు తీసుకెళ్ళి మా పిల్లలకి వెళ్ళి ఆ సాంగ్లు పెడితే ఓరు బాబోయ్ నానా ప్లీజ్ నానా అంటారు వాళ్ళు. నిజంగా జరిగేది అది. ఇప్పుడు మాకు హాయిగా ఉంటాయి అవన్నీ. జనరేషన్ మార్పు అది. ఆ జనరేషన్ మార్పు గురించి ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే డైరెక్టర్స్ వాళ్ళు కూడా యంగ్స్టర్సే కదా, ఎక్కువ యంగ్స్టర్సే వస్తున్నారు. ఇప్పుడు రాఘవేంద్ర గారికి వెళ్ళి దీమని ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఈ సాంగ్లు చేయమను. ఆయన ఇప్పుడు మన పెళ్లిచంద్రుడు ఉంది, పెళ్లిచంద్రుడిలో కూడా హాయిగా మధురా నగరిలో అంటుకుంటా పాడుకుంటా చేసుకుంటా వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ గారికి ఇచ్చినా బాబు గారికి ఇచ్చినా అటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఉన్న తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఏంటంటే ఈ టైప్ ఆఫ్కి అలవాటు పడిపోయారు. అలా మార్పు అనేది సహజం. దాని తగ్గట్టుగా మ్యూజిక్ మారుతూ ఉంటుంది. మ్యూజిక్ బాగోపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని వీళ్ళు తెలిసిన కొద్దికి మారుతాం. ఎస్. అయితే ఒక్కసారి దేవరా గురించి మాట్లాడడానికి వస్తే మీరేం చెప్తారు ఈ మూవీ గురించి? అసలు లుక్ కానీ ఏదైనా ఆడియన్స్ ఆలోచనలకి అందని సినిమా అది. సీరియస్లీ నిజంగా మన ఆలోచనలు కూడా అందదు, ఆ టైప్లో ఉంటుంది అది. ఆ సెట్స్ కానీ ఇది కానీ నేను ఇంకా అంత ఆలోచించకూడదని అనుకుంటాను. ఎందుకంటే మనం వచ్చి చేసుకుని వెళ్ళిపోవడం అంతే. అంత హ్యూజ్ సెట్స్ కానీ సెటప్ కానీ ఇది కానీ మంచి సబ్జెక్టు ప్లస్ ఇక అది అంతే, అది పెద్ద సినిమా అది. ఇంకా అది స్టాండర్డ్స్ హై లెవెల్స్ అవి కానీ గేమ్ చేంజర్ కానీ అంటే హై లెవెల్ స్టాండర్డ్స్ అయ్యాయి. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక లెవెల్ చేంజ్ అవుతుంది. మీరు అటు ఇటు రెండు వైపులా బ్రిడ్జ్ త్రూ ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు. దీనికి మీరు అంటే ఏంటి ఇండస్ట్రీ ఎంతవరకు వెళ్తుంది అంటే తెలుగు వాళ్ళని యాక్సెప్ట్ చేసే స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉందని మాట్లాడుకుంటే? ఎవరిని నన్నా లేకపోతే మొత్తం ఇండస్ట్రీ ఓవరాల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఈరోజు మన ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోయింది మనం ఈ మధ్యలో అంతా చూస్తున్నాం, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది. సీరియస్లీ ఈరోజు ఇండియాలో ఇదివరకు మేము ఉన్నప్పుడు అంత బాంబే వాళ్ళు అంటే ఒక పెద్ద బాంబే హీరోయిన్స్ బాంబే హీరోలు ఈ టైప్లో అనుకునేవాళ్ళం వాళ్ళని చూడడానికి. ఇప్పుడు మనల్ని చూస్తాక వాళ్ళు దగ్గర అంటే ఎంత మారింది చూడండి. అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది, యంగ్ డైరెక్టర్స్ రావడం, ప్రొడ్యూసర్ టేస్ట్లు మారడం, ఆడియన్స్ టేస్ట్లు మారడం, మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తే నిజంగా దీంట్లో ఇప్పటి వరకు మనం ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండడం అనేది కూడా అప్పుడు జనరేషన్ చూసాను, ఇప్పుడు జనరేషన్ చూస్తాను, వెరీ హ్యాపీ. అంటే పెరుగుతుంది మన తెలుగు ఈరోజు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 లాగా అయిపోయింది మన తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే రెస్పెక్ట్ కూడా మన తెలుగు వాళ్ళు అంటే రెస్పెక్ట్, తెలుగు సినిమా అంటే రెస్పెక్ట్ పెరిగింది. మేము వెళ్ళి కర్ణాటకలో చేస్తాము, తమిళనాడులో షూటింగ్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ దాన్ని బట్టి తెలిసిపోతుంది మన తెలుగు స్టాండర్డ్స్ ఏ లెవెల్లో ఉన్నాయనేది. ఎందుకంటే మన టెక్నీషియన్స్ చాలామంది చేస్తూ ఉంటారు, మనం కూడా వాళ్ళ టెక్నీషియన్స్ మనం పెట్టుకుంటాం. ఇదంతా ఏమైపోయిందంటే ఇప్పుడు ఏంటంటే ఒక పాన్ ఇండియా లాగానే అయిపోయింది. ఒక లాంగ్వేజ్లో చేసిన సినిమా అన్ని లాంగ్వేజ్లో చూస్తున్నారు. దట్ ఈస్ ద హై స్టాండర్డ్స్. మన సినిమానే కాదు, తమిళ సినిమా ఉన్నాయి, కన్నడ ఇప్పుడు KGF ఉంది, అన్ని లాంగ్వేజ్లో చూశారు. కన్నడ సినిమా కానీ ఇప్పుడు రేపొద్దున యానిమల్ రిలీజ్ అవుతుంది, మరి అది అందరూ చూస్తున్నారుగా, మొత్తం అంతే బీభత్సంగా ఉంటుంది చెప్తున్నా. అందుకే ఇప్పుడు ఈ భాషా భేదాలు పోయినాయి. సినిమా అనేదే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాం, ఈ జపనీస్ సినిమా వాళ్ళు తీసిన కాదు, ఇంగ్లీష్ సినిమాలో చూస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు మన ఇండియన్ సినిమాలో ఏదో వచ్చినా కూడా పాన్ ఇండియా సినిమా లాగానే వెళ్తుంది. అయితే బేసికల్గా ఇప్పుడు గీతాజ్ కావచ్చు లేదా వాసు గారు వీళ్ళందరూ ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే టైంలో ఉన్నారు అని అందరికీ తెలిసిన విషయం ఫిలిం ఇండస్ట్రీలో వరకు. అయితే బేసికల్గా ఈ కొత్త వాళ్ళ రాక అనేది ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేసినంత వరకు, మీ అబ్జర్వేషన్లో? డెఫినెట్గా ఇప్పుడు ఇదివరకు సినిమాలోకి రావాలి కొత్త వాళ్ళు అంటే చాలా కష్టం. మేము ఉన్నప్పుడు అది ఏదో లక్ ఇలా అసలు ఈ టైప్లో ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే స్కోప్ బాగా పెరిగింది. ఇటు ఓటీటీ మూలన, ఓటీటీ వెబ్ సిరీస్ మూలన కానీ, ఇప్పుడు ఎవరికాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసింది. యూట్యూబ్లో వాళ్ళు కూడా స్టార్సే. మన జనాల్ని గుర్తుపట్టే వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లో చేసేవాళ్ళు స్టార్సే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయేపటికి ప్రతి ఒక్కళ్ళకి సినిమాల్లో అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు, ఈజీ అయిపోయింది కొంచెం ఇదివరటి కంటే. సో ఎవరు కష్టపడి ఎవరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ అని చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పారు కొత్త వాళ్ళు వస్తున్నారు, అది కూడా ఒక మంచిది అని. అయితే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ పాత్ ఖాళీ ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలోకి రావాలి. మీరు
అబ్జర్వ్ చేసేంత వరకు ఏ part? రావాలి అనేది ఇప్పుడు ఇండస్ట్రీ కంపల్సరీ రండి అని ఎవరు చెప్పరు. అవును. ఇంట్రెస్ట్ అంతే అది. ఇప్పుడు కొంతమందికి పోలీస్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది మెడిసిన్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఎడ్యుకేషన్ సైడ్ దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు కొంతమందికి అందరికీ ఉండదు. కొంతమంది కళల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే దీంట్లో రాగలరు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దీంట్లో ఇంపాసిబుల్ అది. ఎందుకంటే దిస్ ఈజ్ వేరు, చాలా చాలా కష్టమైన. ఇప్పుడు మెడిసిన్ బాగా చదివి రాత్రి డే నైట్లు చేసుకోవచ్చు, కానీ ఒక యాక్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అది సక్సెస్ అవ్వాలంటే ఒక సినిమాలో కనపడవచ్చు, కానీ దాన్ని సస్టైన్ చేసుకుని ఒక రేంజ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. సో ఎలా అని ఇప్పుడున్న పరిస్థితిని బట్టే శ్రీకాంత్ గారు చెప్పారా ఇలా? లైక్ ఒక యాక్టర్ అవడం అంటే కష్టం అనే పాయింట్ ని ఇప్పుడున్న పరిస్థితిని బట్టే చెప్తున్నారా? లైక్ ఇప్పుడే కదా, ఎప్పుడన్నా సరే ఎప్పుడు అంతే కష్టపడాలి. ఆ కష్టం దాన్ని నమ్ముకున్నాడు డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి. ఒక సినిమా ఫెయిల్ అయిందంటే మొత్తం ఇంకా మేము అయిపోయామరా అనుకోవద్దు. ఎందుకంటే ఇస్ ఫైటింగ్ అంటే పోరాడటమే ఇక్కడ ఉన్నది. అంటే అందుకేంటంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఏంటంటే మేము కూడా అయిపోతాం అంటారు, వస్తూ ఉంటారు. అదేంటంటే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్స్ అవుతారు. దేంట్లో అన్నా సరే, ఏ రంగంలో అయినా సరే. ఇప్పుడు బిజినెస్ రంగంలోకి వెళ్తే కొంతమంది సక్సెస్ ఉంటారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. అదేంటంటే వాళ్ళ ఫిట్, మనం ఏం చేయాలి, అది దానికి ఎలా ఎందుకు అనేది ఆన్సరే ఉండదు. ఈ మూవీ గురించి పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు, మీరేం చెప్తారు? నేను ఉన్నాను కదా పార్టీలో, నాకు సంబంధం లేదు. మీకు సంబంధం లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారో, సిబిఐ ఎంక్వైరీలు వేసుకుని ఏం చేసుకుంటారో తెలియదు మనకి. మీకు సంబంధం లేదు, మీ క్యారెక్టర్ మాత్రం అసలు నాది ఫస్ట్ పార్ట్ వరకు అయిపోయింది. ఓకే. శ్రీకాంత్ గారు ఇంతవరకు మీరు టచ్ చేయని జోనర్, చేయాలనుకుంటున్న జోనర్ ఏమైనా ఉందా? ఇప్పుడు యాక్టర్గా మనకి అన్నీ చేసేసాం అనేది ఎప్పుడూ ఉండదు. జనరల్గా అన్ని ఏదొచ్చినా చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏదైనా వచ్చి చేయాలనే ఉంటుంది. ఒకే దీంట్లో చేసాం కదా, ఇంకో దాంట్లో కూడా అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ రావచ్చు, ఇంకోటేమో డిఫరెంట్ రావచ్చు. అందుకని జోనర్ అనేది ఇప్పుడు నేను మైథలాజికల్ కూడా టచ్ చేసాం, కొంచెం ఆ టైప్లో ఉన్నాయి. మైథలాజికల్ లేకపోతే సాంఘికం, ఇంకేముంటాయి జనరల్గా ఏముండవు. కాబట్టి ఈ అన్నిట్లో ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే మనకు అది ప్లస్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి దొరకవు, దొరికినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎప్పుడో కానీ రావయ్యి, వచ్చినప్పుడు చేసుకుంటే వెళ్ళాలి. అప్పటి వరకు పేషెన్స్గా ఉండాలి మనం. ఎనీవే శ్రీకాంత్ గారు, చాలా కాలం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం ప్లెజర్. సీరియస్లీ ఈ మూవీ ఇప్పటికే థియేటర్స్ లో చాలా బాగా రన్ అవుతుంది. ఫస్ట్ నేను వెళ్తా, లేకపోతే అసలు ఊరికి, ఎందుకంటే ఇన్ని మాటలు విన్నాక కూడా వెళ్ళకపోతే అసలు బాగుండదు. షూర్ నేను వెళ్తాను. అండ్ పిక్చరైజేషన్ అంతా కూడా నాకు బాగా అనిపించింది. ఫస్ట్ అయితే మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి టీం మొత్తానికి మీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. సో ఫైనల్లీ శ్రీకాంత్ గారు అయితే మాత్రం చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఈ రోజు మనతోటి. చాలా హ్యాపీగా ఉన్నారు శ్రీకాంత్ గారు ఫైనల్ గా ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి. అంటే ఒక డిఫరెంట్ జోనర్ లో చేయాలని ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటుంది, వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనుకోవడం. కానీ బేసికల్లీ శ్రీకాంత్ గారు కామ్ గోయింగ్ మ్యాన్, ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. ఆ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి చాలా వరకు ప్లస్ అయింది. ఇంకా చూడని వాళ్ళు ఎవరున్నా అంటే ఖచ్చితంగా మిస్ అవ్వదు, ఫస్ట్ వెళ్ళి థియేటర్స్ లో చూడండి. ఇట్స్ అన్ ఇంటెన్స్, ఒక టిపికల్ ఆడియన్స్ ని బెంచ్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను కూడా వెళ్ళి చూస్తున్నా, మీరు కూడా చూడండి. సో కీప్ వాచింగ్ VRK News. దిస్ ఇస్ అ స్పెషల్ ఇంటర్వ్యూ.